హై నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను మీషో నుండి మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా తెప్పించానండి. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చూపించే కలెక్షన్ అంతా కూడా మీకైతే క్లియర్గా అర్థమవుతుందండి. ఈరోజు తీసుకొచ్చిన బ్లౌజ్ కలెక్షన్ అంతా కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగా కూడా నేనైతే కలెక్షన్ని తీసుకొచ్చేసాను. ఈ కలెక్షన్ అంతా కూడా అండర్ మనకి 600 రూపీస్ లోపే వచ్చేస్తుంది. ఇందులో ఒక్క బ్లౌజ్ మాత్రమే కొంచెం ఎక్కువ కాస్ట్లో ఉన్న బ్లౌజ్ని అయితే తీసుకొచ్చాను. ఇక ఆ బ్లౌజ్ని కూడా చూసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకండి. ఇక మీరు ఎండింగ్ వరకు చూసిన తర్వాత నేనేమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లయితే మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. రీసెంట్గా అయితే నేను ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ అయితే షేర్ చేశానండి. పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. దగ్గరగా ఆ వీడియోనైతే 75,000 మెంబర్స్కి పైగా చూసారండి. అంత మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఆ వీడియో లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఓపెన్ చేసి చూడండి. అందులో కూడా మంచి బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశాను. ఇక ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజు చూపించే ప్రతి ఒక్క బ్లౌజ్ కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి. అన్నీ కూడా కలర్ వేరుగా ఉండే విధంగా అయితే నేను తీసుకొచ్చేసాను. ఇక్కడ వచ్చేసి అయితే ఒక మంచి గ్రీన్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చానండి. బ్లౌజ్ మీద అయితే మొత్తం కూడా హెవీ మగ్గం వర్క్ అయితే వచ్చేసిందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే 2000% వర్త్ ఇట్ అండి. అంత మంచిగా వచ్చేసింది వర్క్ అయితే. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ను కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ బ్లౌజ్ క్యాట్లాగ్లోనైతే సింగిల్ కలర్ ఆప్షన్ ఉందండి. వేరే క్యాట్లాగ్లలోనైతే ఇలా సింగిల్ కలర్ ఆప్షన్సే ఉన్నాయి. నేను అన్ని కలర్స్ని కూడా ఒక దగ్గరకి చేర్చైతే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఓపెన్ చేసి చూడండి. మీ శారీకి సూట్ అయ్యే బ్లౌజ్ని అయితే ఆర్డర్ని చేసుకోండి. ఇక ఇక్కడ హ్యాండ్ చూస్తున్నారు కదా, హ్యాండ్ కింద అయితే ఇలా లేస్ వచ్చేసిందండి. ఇది మగ్గం వర్క్ ఏం కాదు, లేసే. ఈ లేస్ మనకి ఇష్టం లేకుంటే తీసేసుకోవచ్చు. నేను బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి చూపిస్తాను. అదొకటి లేసే, మామూలుగా ఇలా కుట్టేశారు. ఒక కుట్టిప్పామంటే ఈ లేస్ వచ్చేస్తుంది. ఇక హ్యాండ్కి వచ్చిన వర్క్ అంతా కూడా క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఇలా గోల్డ్ బీడ్స్తో అయితే వర్క్ అయితే వచ్చేసిందండి. హ్యాండ్స్కి ఇలా లైన్ వచ్చేసింది. ఈ లైన్ పైన మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి. ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత కూడా నేనైతే కొన్ని బ్లౌజెస్ని మీషోలో తీసుకున్నాను కదా, వాటి స్టిచ్చింగ్ అంతా కూడా అయిన తర్వాత నేను ఒక వీడియోని అయితే త్వరలోనే షేర్ చేస్తాను. ఇక ఈ బ్లౌజ్ మీద వచ్చిన వర్క్ చూస్తున్నారు కదా, అన్నీ కూడా గోల్డ్ బీడ్స్. మధ్యలో ఇక్కడ మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదైతే థ్రెడ్ వీవింగ్ అండి. మనకి సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్తో కుట్టిన లీవ్స్. తర్వాతనైతే ఇలా స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయి. మధ్యలో వైట్ స్టోన్స్ కూడా స్టిక్ చేసి ఉన్నాయి. ఇందులో రైస్ బీడ్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, నీట్గా ఉందండి వర్క్ అయితే. ఇక్కడ వర్క్ అంతా కూడా నీట్గా వచ్చిందండి. మధ్యలో స్టోన్స్ కూడా ఉన్నాయి. స్టోన్స్ కూడా ఎక్కువ ఊడడం లేదండి, గట్టిగా స్టిక్ చేసి ఉన్నాయండి. నీట్గా వచ్చేసింది. ఇక్కడ లైన్స్ కూడా అవుపిస్తున్నాయి కదా, ఇందులో రైస్ బీడ్స్తో అయితే కుట్టేసి ఉంది. ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ మనం చేయించుకోవాలి బయట అంటే ఎంత లేదన్నా కానీ ఒక 2500కి ఎబోనే అవుతుంది, కానీ తక్కువ అయితే కాదండి. ఇంత మంచి వర్క్లో మీషోలో వస్తుంది కాబట్టి మీరు నచ్చితే వెంటనే ఆర్డర్ని చేసుకోండి. చాలా వరకు తీసుకొనే ఉంటారు. తీసుకొని వాళ్ళు కూడా కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి. నేను ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత ఎంత ఉందనేసి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. కొంతవరకు డౌట్ ఉంటుంది కదా, మా హ్యాండ్స్కి సరిపోతుందా లేదా అని. అయితే ఇక్కడ 11 ఇంచెస్ వచ్చిందండి. హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వర్క్ అయితే సరిపోతుంది. నా హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి కూడా 11 ఇంచెస్ అయితే ఉంటుంది. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత మీకు చూపిస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్ పొడవు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత వర్క్ వచ్చేసిందని. వర్క్ కూడా నీట్గా వచ్చిందండి. హ్యాండ్కి చుట్టూ కూడా సరిపోయే విధంగానైతే ఉంది. ఇక్కడ పొడవు చూస్తున్నారు కదా, 11 ఇంచెస్ వరకు వచ్చేసిందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే ఈ వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ వర్క్ అంతా కూడా నీట్గా ఉందండి. ఎక్కడ ఒక బీడ్ ఊడినట్టు కానీ వచ్చిన స్టోన్స్ పోయినట్టు కానీ లేదండి. నీట్ ఫినిషింగ్తో ఉంది. ఈ క్యాట్లాగ్లోనైతే సింగిల్ కలర్ ఆప్షనే ఉందండి. వేరే ఒక చోట క్యాట్లాగ్లోనైతే రెడ్ కలర్ బ్లౌజ్ కూడా ఉంది సేమ్ వర్క్తో అయితే. నేను ఆ బ్లౌజ్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీ శారీకి సూట్ అవుతుందంటే చూసి ఆర్డర్ని చేసుకోండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. అంత మంచిగా వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చిన వర్క్ అయితే. ఇక బ్యాక్ నెక్కి వచ్చిన వర్క్ను కూడా చూసేద్దాం. ఇక్కడ బ్యాక్ నెక్ వర్క్ కూడా హెవీగా ఉందండి.
ఈ బ్లౌజ్కి వర్క్ ఎంత హెవీగా ఉందో బ్లౌజ్ కూడా కొంచెం అదే విధంగా వెయిట్ అయితే ఉంటుందండి. ఇక బ్యాక్ నెక్ వర్క్ చూస్తున్నారు కదా, మొత్తం వైట్ స్టోన్స్ బీడ్స్తో అయితే కుట్టేసి ఉంది. ఇక్కడ వచ్చిన గోల్డ్ పూసలు ఉన్నాయి కదండి, మంచి గోల్డ్ ఫినిషింగ్లోనే ఉన్నాయి. మరి రెడ్ గోల్డ్లో వస్తాయి కదా కొన్ని బీడ్స్, అలా అయితే లేదు, మంచి గోల్డ్ ఫినిషింగ్లోనే ఈ బీడ్స్ ఉన్నాయి. ఎక్కువ కూడా వైట్ స్టోన్స్ రాలేదండి ఇందులో. గోల్డ్ పూసలు ఉన్నాయి కదా, వాటితోనే మొత్తం అయితే వర్క్ ఉంటుందండి. నీట్గా ఉంది. ఇలా పూసలతోనే వర్క్ రావడం వల్ల ఏంటంటే మనకి స్టోన్స్ ఎక్కువగా ఉంటే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అక్కడొకటి మాత్రమే ఉన్నాయి కాబట్టి అంత తేడా అయితే ఏమీ అనిపించదు. ఈ నెక్ చుట్టూ కూడా హెవీగా వర్క్ వచ్చేసింది కదా, మనకి హ్యాండ్స్లో వచ్చేసింది కదా లైన్స్, అవే బీడ్స్ అయితే వచ్చాయండి. తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఒక 3 వచ్చేసాయి. నీట్గా ఉందండి. సైడ్ కూడా చిన్న చిన్న బంచెస్ అయితే వచ్చాయి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా హెవీగా ఉంటుందండి వర్క్ అయితే. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చేసారు. మనకి క్రాస్ కటింగ్లోనే ఫ్రంట్ నెక్ అయితే ఉంటుంది. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. అంతా థ్రెడ్తోనే ఈ మగ్గం వర్క్ అయితే వచ్చేసింది. కొన్ని బ్లౌజెస్కి అయితే ఓవర్లాక్ చేసే ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటుంది కదా, వాటితో కూడా మగ్గం వర్క్ అయితే వస్తుందండి. ఈ బ్లౌజ్కి అయితే థ్రెడ్తోనే వచ్చేసింది. చాలా బాగుంది బ్లౌజ్ అయితే, నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇక నెక్స్ట్ బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ మరొక గ్రీన్ షేడ్లోనైతే నేను బ్లౌజ్ని తీసుకొచ్చేసాను. ఈరోజు చూపించే అన్ని బ్లౌజెస్ కూడా డిఫరెంట్ కలర్స్తో అయితే ఉంటాయండి. వీటిలో కొన్నిట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కొన్నిట్లోనేమో సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది. మీరు చూడండి, మీ శారీస్కి సూట్ అయ్యే బ్లౌజ్ని అయితే ఆర్డర్ని చేసుకోండి. నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే కాస్ట్ చాలా రీజనబుల్ అండి. ముందు చూపించిన బ్లౌజ్ కంటే ఇప్పుడు వెనక వచ్చే బ్లౌజ్ కలెక్షన్ అంతా కూడా లో బడ్జెట్లో ఉండే విధంగా తీసుకొచ్చేసాను. ఇక చాలా వరకు ఏం చేస్తున్నారంటే వీడియోని స్కిప్ చేస్తున్నారండి. స్కిప్ చేస్తూ కామెంట్ సెక్షన్లో బ్లౌజ్ 1 మీటర్ ఉందా, వర్క్ నీట్గా వచ్చిందా అని అయితే కామెంట్ చేస్తున్నారండి. ఫ్యాబ్రిక్ ఏంటని కూడా కామెంట్ చేస్తున్నారు. మీరు దయచేసి మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో అంతవరకైనా వీడియోని చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. నేను 90% అయితే చెప్తాను, 100% చెప్తున్నానని కాదు, 90% అయితే చెప్తాను. చూడండి. ఒకవేళ నేనేమైనా డీటెయిలింగ్ మిస్ అయినట్లయితే మీ కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక్కడ బ్లౌజ్కి వచ్చిన హ్యాండ్ వర్క్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వీటికి వచ్చిన ఈ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఊడిపోతున్నాయండి. ఇక్కడ ఒక లైన్లో స్టోన్స్ కూడా వచ్చాయండి, ఇవి కూడా ఊడుతున్నాయి. ఇలా అంటేనే ఊడిపోతున్నాయి. ఒకవేళ మీ దగ్గర గమ్ బాటిల్ ఉన్నట్లయితే ఈ బ్లౌజ్ని తీసుకుంటే ఒక్కసారి స్టిక్ చేసుకున్నామంటే ఊడిపోవండి. ఇవి మామూలు గమ్తో స్టిక్ చేసినట్లుంది, అందుకే ఊడిపోతున్నాయి. ఇక్కడ ఈ మ్యాంగో డిజైన్ దగ్గరనే స్టోన్స్ వచ్చాయండి, అవి ఒక్కటే ఊడిపోతున్నాయి. ఇక్కడ చుట్టూ కూడా మళ్ళీ గోల్డ్ పూసలతోటే కుట్టుంది కాబట్టి ఇవైతే ఊడిపోయే ఛాన్స్ ఏమి ఉండదు. ఓన్లీ ఈ వైట్ స్టోన్స్ మాత్రమే ఊడుతున్నాయి. గోల్డ్ కుందన్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ హ్యాండ్ కింద ఇచ్చారు కదా ఫ్లవర్స్, వీటిలలో కానీ అక్కడ వచ్చిన మ్యాంగో డిజైన్లో కానీ కుందన్స్ ఉన్నాయి. అవైతే ఊడట్లేదు, కానీ ఈ వైట్ స్టోన్స్ వైట్ కుందన్సే ఊడుతున్నాయి. హ్యాండ్కి మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లెక్క అయితే పూసలతో కుట్టున్నాయండి. ఓవరాల్గా నీట్గా ఉంది బ్లౌజ్, ఓన్లీ ఆ స్టోన్సే ఊడిపోతున్నాయి. ఒక్కసారి మనం గమ్ బాటిల్ తీసుకొని స్టిక్ చేసుకున్నామంటే చక్కగా సెట్ అయిపోతుంది. గమ్ బాటిల్ కాస్ట్ కూడా మనకి ఒక 20 రూపీసే ఉంటుందండి, ఎక్కువగా అయితే ఉండదు. మీషోలోనే కాదండి, బయట ఎక్కడ తీసుకున్నా కానీ ఈ స్టోన్స్ అయితే ఊడిపోతూనే ఉన్నాయి. మీరు ఒక గమ్ బాటిల్ కొని పక్కన పెట్టుకున్నారంటే ఇలాంటి వర్క్ బ్లౌజెస్ తీసుకున్నప్పుడైతే ఆ గమ్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఇక ఇప్పుడు హ్యాండ్కి వచ్చిన చుట్టుకొలత చూపిస్తున్నాను చూడండి. 12 ఇంచులు ఉందండి ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత అయితే. సింపుల్గా ఉంటుందండి మగ్గం వర్క్ అయితే. ఇక్కడ హ్యాండ్ లెంత్ కూడా చూపిస్తున్నాను చూడండి. దగ్గరగా 9 ఇంచెస్ ఉంటుంది, చూస్తున్నారు కదా, 9 ఇంచెస్ అయితే వచ్చేసింది. మీరు ఎల్బో హ్యాండ్స్ వరకైనా పెట్టి కుట్టించుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది కదా అంతవరకైనా పెట్టి కుట్టించుకోవచ్చు. మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏంటంటే ఎంత వర్క్ ఉంటే అంతవరకు అయితే హ్యాండ్ని పెట్టించుకుంటేనే బెటర్ అండి. మనం కట్ చేసినప్పుడు ఈ పూసలు అన్నవి బ్యాక్ సైడ్ థ్రెడ్ తెగిపోయి అన్నీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి ఎంతవరకు ఉంటే అంతవరకు పెట్టించుకోవడానికే ట్రై చేయండి. ఇక బ్లౌజ్ బ్యాక్ నెక్ లెంత్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ డీప్ వచ్చేసి అయితే 10 ఇంచెస్ ఉందండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి పర్లేదండి, ఎలా ఉన్నా సరిపోతుంది. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ నెక్ డీప్ ఎంత ఉందని అయితే డౌట్ ఉంటుంది. 10 ఇంచెస్ ఉందండి. చక్కగా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఈ నెక్ సరిపోతుంది. ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసిందండి. అంతా కూడా గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితోటే
ఈ మగ్గం వర్క్ అయితే వచ్చేసిందండి. అలాగే చూస్తున్నారు కదా, నెక్కే కాకుండా సైడ్‌కి కూడా ఇలా చిన్న చిన్న బంచెస్ టైప్‌లోనైతే బీడ్స్ కుట్టేసున్నాయండి. ఇక్కడ స్టోన్స్ అతికిచ్చి ఏం కాదండి, బీడ్స్ ఒక రౌండ్‌గా కుడతారు కదా, ఆ విధంగానైతే వచ్చేసింది. ఫ్రంట్ నెక్ కూడా ఇలా సింపుల్ డిజైన్ అయితే వచ్చేసిందండి. అన్నీ కూడా గోల్డ్ బీడ్స్‌తో అయితే కుట్టేసి ఉంటుంది. మధ్య మధ్యలో ఉన్నాయి కదా, అందులోనైతే గోల్డ్ కుందన్స్ అయితే అంటించున్నాయి. ఓవరాల్‌గా బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 90 సెంటీమీటర్స్ ఉంటుందండి. 1 మీటర్ అయితే ఉండదు. ఓన్లీ నేను ముందు చూపించిన బ్లౌజ్ మాత్రమే 1 మీటర్ ఉంది. మనం పెట్టిన ప్రైజ్ని బట్టే ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది అయితే వస్తుందండి. ఇక్కడ వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే పట్టు ఫ్యాబ్రికే, నీట్గా ఉంది. మనం వర్క్ చేయించుకుంటాం కదా, బయట మగ్గం వర్క్ చేయించుకునే ఫ్యాబ్రికేనండి. ఏంటంటే ఇక్కడ 90 సెంటీమీటర్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే, 1 మీటర్ అయితే రాలేదు. ఒక ముందు బ్లౌజ్ మాత్రమే 1 మీటర్ వచ్చేసింది. 90 సెంటీమీటర్స్ అంటే బ్లౌజు సరిపోదు అని భయపడేరండి, అలా ఏముండదు. మనకి చెస్ట్ చుట్టుకొలత వచ్చేసి 36 ఇంచెస్ ఉంటే బ్లౌజ్ అయితే సరిపోతుంది. కొంచెం టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. ఈ థర్డ్ బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ మంచి పింక్ షేడ్లోనైతే బ్లౌజ్ని తీసుకొచ్చేసానండి. ఈ క్యాట్లాగ్లో సింగిల్ కలర్ ఆప్షనే ఉందండి, కలర్స్ అయితే అవైలబుల్గా లేవు. చూయించే ప్రతి ఒక్క బ్లౌజ్ పిక్ని అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను, మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా అక్కడే కనిపిస్తుంది. ఇక్కడ వర్క్ అయితే బాగా వచ్చేసిందండి. ఈ బ్లౌజ్కి అయితే హెవీగా వచ్చేసింది. ఇందులో ఏంటంటే స్టోన్ అయితే ఎక్కువగా ఉంది, వైట్ స్టోన్స్ ఉంటాయి కదా, ఈ స్టోన్స్ అయితే ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. కొంచెం గట్టిగానే స్టిక్ చేస్తుంది ముందు చూయించిన బ్లౌజ్ కంటే. వీటి స్టోన్స్ అయితే గట్టిగానే అంటించున్నాయి. ఒకవేళ మనం కొంచెం బ్లౌజ్ వేస్తూ తీస్తున్నప్పుడు కొన్ని ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఫ్లవర్స్ చూపిస్తున్నాను కదా, ఈ ఫ్లవర్స్ చుట్టూ కూడా ఈ వైట్ స్టోన్స్ అయితే కొంచెం ఊడిపోయేటట్టుగానే అనిపించింది నాకైతే. అదర్వైజ్ బ్లౌజ్ వర్క్ అయితే సూపర్గా ఉందండి. మొత్తం కూడా గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితోనే మొత్తం మగ్గం వర్క్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ వర్క్ అయితే చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి కూడా 12 ఇంచులు అయితే ఉందండి. నేను క్లియర్గా కూడా మీకు చూపిస్తాను. 12 ఇంచులు అంటే మన హ్యాండ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా, 12 ఇంచులు అయితే వచ్చేసింది. ఇక ఈ పొడవు కూడా హ్యాండ్ ఎంత ఉందనేసి ఇప్పుడు టేప్తో అయితే చూసేద్దాం. కొంతవరకు డౌట్ ఉంటుంది కాబట్టి నేను ఇలా టేప్తో అయితే క్లియర్గా చూపిస్తున్నాను. మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత పెద్దగా వచ్చింది, చిన్నగా వచ్చింది అని వేసుకునే బదులు ఇక్కడ మీరు వీడియోలో క్లియర్గా చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా, దాన్ని బట్టి ఆర్డర్ని చేసుకుంటారని నేనైతే ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. పొడవు వచ్చేసి కూడా 9 ఇంచెస్ ఉందండి. మీకు కొంచెం ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది. వర్క్ ఎంత ఉంటే అంతవరకు అయితే హ్యాండ్ని అయితే పెట్టించుకోవాల్సిందే. ఇందులో తగ్గించే ఛాన్స్ అయితే ఉండదండి. మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, కట్ చేస్తే బీడ్స్ అన్నీ పోతాయి, స్టిచ్చింగ్ కూడా నీట్గా రాదండి. అందుకనేసి వర్క్ ఎంత ఉంటే అంతవరకు అయితే హ్యాండ్ని పెట్టించేసుకోండి. ఇక్కడ స్టోన్స్ చూస్తున్నారు కదా, మరి తొందరగా అయితే ఏం ఊడడం లేదు, కానీ కొంచెం అయితే ఊడే ఛాన్స్ అయితే ఉంటుందండి. స్టోన్స్ అంటేనే మరి గట్టిగా అయితే దారంతో కుట్టినట్టుగా ఉండవు కదా, స్టిక్ చేసినాయి కాబట్టి ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అదైతే చూసుకోండి. ఈ బ్లౌజ్కి వచ్చిన బ్యాక్ నెక్ని అయితే చూసేద్దాం. బ్యాక్ నెక్ అయితే మంచి హెవీ వర్క్తో అయితే వచ్చేసిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ కూడా కొంచెం మనకి పాట్ నెక్ టైప్లోనైతే వచ్చేస్తుంది. పైకి వచ్చేసేసరికి కొంచెం తగ్గుతుంది, కింద వచ్చేసేసరికి కొంచెం వెడల్పు అయితే ఉంటుందండి. ఈ నెక్ లెంత్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ డీప్ అయితే చాలా ఉందండి. డీప్ వచ్చేసి 12 ఇంచెస్ వరకు అయితే డీప్ వచ్చేసింది. కొంచెం నెక్ అయితే పెద్దగానే ఉంటుంది. చిన్న నెక్స్ పెట్టే వాళ్ళు మాత్రం ఈ బ్లౌజ్ని స్కిప్ చేసేయండి. పెద్ద నెక్కే వచ్చేసింది, డీప్ 12 ఇంచెస్ ఉంది కదా, ఒకసారి చూసి ఆర్డర్ని అయితే చేసుకోండి. ఈ నెక్ చుట్టూ కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసిందండి. మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది, చిన్న చిన్న లీఫ్ డిజైన్ కూడా ఉంది. మంచి వైట్ స్టోన్స్తో అలాగే గోల్డ్ కుందన్స్తో అయితే స్టిక్ చేసి ఉన్నాయి. సైడ్కి వచ్చేసి ఇక్కడ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ బంచెస్ టైప్ అయితే ఇచ్చేసారు. బూటీస్ అంటాం కదా, బూటీస్ టైప్ అయితే ఇచ్చారు, బంచెస్ కాదు. చిన్న చిన్న బూటీస్ టైపుల్లో అయితే పూసలే కుట్టున్నాయండి. ఇక్కడ స్టోన్ అతికిచ్చింది ఏం కాదు, పూసలే వచ్చేసాయి. బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా ప్లెయిన్ అయితే ఉండదండి, మొత్తం కూడా బ్లౌజ్కి వర్కే ఉంటుంది. హెవీగా వచ్చేసింది. ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ కూడా వర్క్ అయితే ఇచ్చేసారండి. బ్యాక్ నెక్కి వచ్చిన వర్క్ ఉంది కదా, అదే వర్క్ అయితే వచ్చేసింది. ఈ నెక్ కూడా 6.5 ఇంచెస్ అయితే ఉంటుంది. చక్కగా హెల్దీగా ఉన్న వాళ్ళకి కానీ కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళకి కానీ ఈ బ్లౌజ్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ లెంత్ కూడా 90 సెంటీమీటర్స్ ఉందండి, 1 మీటర్ అయితే లేదు. ఒకసారి బ్యాక్ సైడ్ వర్క్ కూడా చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ వర్క్ అయితే థ్రెడ్తోనే ఉందండి, నీట్ ఫినిషింగ్తో ఉంది.
నాకైతే బ్లౌజ్ చాలా బాగా నచ్చేసింది. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్‌ని అయితే చేసుకోండి. నేను చూయించే ప్రతి ఒక్క బ్లౌజ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ఇక నెక్స్ట్ బ్లౌజ్‌ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇంతవరకు వీడియోని చూసారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం లేదండి. మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మీషోలో ఉన్న ఇంకా కొత్త బ్లౌజ్ కలెక్షన్, శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్‌ని మీ ముందుకు ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాను. మీరు డైలీ కొత్త రివ్యూస్ చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే నేను కొత్త కలెక్షన్ అయితే తీసుకొస్తూ ఉంటానండి. ఇక ఈ బ్లౌజ్‌ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ పింక్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి వర్క్. ఇప్పుడు ముందు షేర్ చేసిన పింక్ బ్లౌజ్ కంటే కూడా ఈ వర్క్ చాలా బాగుంది. నీట్‌గా ఉందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ బ్లౌజ్‌నైతే. తీసుకొని వాళ్ళు మీ బ్లౌజ్ కలెక్షన్‌లో ఈ బ్లౌజ్‌నైతే పెట్టేసుకోండి. అంత బెస్ట్‌గా వచ్చేసింది వర్క్ అయితే. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. డిఫరెంట్ వర్క్ అండి. మనం ఎప్పుడు చూస్తున్న ఫ్లవర్ డిజైన్ కాకుండా ఇందులో అయితే డిఫరెంట్ వర్క్ వచ్చేసింది. పర్ల్ వర్క్ కూడా ఉంది. నేను మొత్తం కూడా క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా క్రాస్‌గానైతే వచ్చేసింది. హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ కుట్టించుకుంటాం కదా, అప్పుడైతే ఈ వర్క్ నీట్‌గా మీకు కనిపిస్తుంది. ఫ్లవర్స్ అయితే ఇలా పైకి వచ్చేసాయి. నీట్‌గా ఉందండి ఈ ఫ్లవర్ వర్క్ కూడా. మనకి రైస్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ఇలా కుట్టేసి ఉంది. పైన కూడా ఈ రైస్ బీడ్స్ పైన అయితే చిన్న గోల్డ్ బీడ్స్ కూడా కుట్టేసి ఉన్నాయండి. వర్క్ అయితే నీట్‌గా ఉందండి. వైట్ స్టోన్ ఫిట్టింగ్ కూడా కొంచెమే వచ్చేసింది. ఇలా ఒక లైన్‌గానే వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి కానీ మొత్తం కూడా మనకి బీడ్స్ వర్కే ఉంటుందండి. మంచి గోల్డ్ బీడ్స్, ఇలా రైస్ బీడ్స్ వర్క్ అయితే నీట్‌గా ఉంది. హ్యాండ్‌కి అయితే చూడండి ఎంత హెవీగా వచ్చేసిందో. మంచి పింక్ షేడ్‌లో ఉందండి. చాలా వరకు ఈ పింక్ బ్లౌజ్‌లు అయితే మనకి చాలా యూజ్ అవుతాయండి. నేను 2 పింక్ షేడ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ బ్లౌజ్‌కి ఆ బ్లౌజ్‌కి అయితే కలర్ కొంచెం తేడాగా ఉంది. నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చేసిందండి. నేనైతే ఈ బ్లౌజ్‌ని తీసుకున్నాను. ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఒక వీడియోనైతే నేను మీకు షేర్ చేస్తానండి. కొంచెం 1 మంత్ టైం అయితే పడుతుంది. వెంటనే అయితే వీడియో రాదండి. అన్నీ స్టిచ్చింగ్కి ఇవ్వాలి కదా, టైం పడుతుంది. ఇక హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 12 ఇంచెస్ ఉందండి. మీడియం అందరికీ వచ్చే హ్యాండ్ చుట్టుకొలతేనండి. ఇక్కడ హ్యాండ్ ఎంత వర్క్ ఉంటే అంతవరకు అయితే పెట్టించుకోవాలండి. పొడవు కూడా నేను ఇక్కడ మీకు టేప్తో అయితే చూపిస్తున్నాను చూడండి. దగ్గరగా 9 ఇంచెస్ ఉంటుందండి. 9.5 ఇంచెస్ ఉందండి. 9 ఇంచెస్ ఏం లేదు, 9.5 ఇంచెస్ ఉంది. చక్కగా మీకు ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా వచ్చేస్తుంది. ఇక్కడ పెద్ద ఫ్లవర్స్ 3 వచ్చాయి కదా, ఆ ఫ్లవర్ సెంటర్లో పక్కన ఉన్న లీఫ్ డిజైన్లో కూడా మనకి గోల్డ్ జరీ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో అయితే మగ్గం వర్క్ వచ్చేసిందండి. లుక్ అయితే సూపర్గా ఉందండి. ఈ పర్ల్ వర్క్ కానీ, ఈ రైస్ బీడ్ వర్క్ కానీ నీట్‌గా వచ్చేసింది. ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం లుక్ సూపర్గా ఉంటుందండి. అస్సలు మిస్ అవ్వకండి. సైడ్కి ఇలా బూటీ వర్క్ వచ్చింది కదా, ఈ బూటీ వర్క్లోనైతే పర్ల్స్ కూడా వచ్చాయండి. పైన కింద ఇలా పర్ల్స్ వచ్చి సెంటర్లో ఒక వైట్ స్టోన్, చుట్టూ మళ్ళీ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి. హ్యాండ్కి చుట్టూ కూడా ఈ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఇక బ్యాక్ నెక్ అసలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఎంత సూపర్గా ఉంది వర్క్ అయితే. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చేసింది. సేమ్ మనకి హ్యాండ్లో వచ్చిన ఫ్లవరే ఇక్కడ వచ్చేసింది. ఇందులో వచ్చిన వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ వరకే వచ్చాయండి. బయట నెక్ చుట్టూ కూడా డిజైన్లోనైతే రాలేదు. ఓన్లీ ఇక్కడి వరకే ఉన్నాయి. ఈ రైస్ బీడ్స్ కూడా చూడండి నీట్‌గా ఉన్నాయి. మధ్యలోనైతే గోల్డ్ జరీ థ్రెడ్తో అయితే మగ్గం వర్క్ అయితే వచ్చేసిందండి. ఇక నెక్ చుట్టూ కూడా ఉన్న వర్క్‌నైతే నేను క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ ఫ్లవర్ అయితే కొంచెం పెద్దగా ఉంది. కరెక్ట్‌గా మనకి బ్యాక్ నెక్‌కి అయితే సెట్ అయిపోతుంది. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కడ రాదండి. నీట్‌గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి ఈ వర్క్ అయితే నీట్‌గా ఉందండి. మనకి ముగ్గులలో వేస్తాం చూడండి, అల్లికల ముగ్గులు వేస్తాం కదా, ఆ టైప్ డిజైన్లోనైతే ఈ నెక్కి వర్క్ వచ్చేసింది. సైడ్ కూడా మొత్తం అయితే పాల్ వర్క్, అలాగే గోల్డ్ బీడ్స్ వర్క్, మధ్యలోనైతే ఒక వైట్ స్టోన్ అయితే ఉంటుందండి. బ్లౌజ్కి అయితే ప్లెయిన్ ఉండదండి. ఈ బూటీస్ కూడా నిండుగా వచ్చేసాయి. ఇక ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉందనేసి అయితే చూసేద్దాం. ఇక్కడ నెక్ డీప్ చూస్తున్నారు కదా, 10 ఇంచెస్ అయితే ఉందండి. మరీ చిన్నగా అయితే రాలేదండి. నెక్ మీడియంగా అయితే వచ్చేసింది. వర్క్ కూడా నీట్‌గా ఉందండి. ఈ బ్లౌజ్‌ని అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఇక ఫ్రంట్ నెక్‌ని కూడా చూసేద్దాం. సేమ్ మనకి బ్యాక్ నెక్‌లో వచ్చిన డిజైన్ ఉంది కదా, అదే డిజైన్ అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్‌లో కూడా వచ్చేసింది. చూడండి ఎంత నీట్‌గా ఉందో. వర్క్ అయితే చాలా నీట్‌గా ఉందండి. నాకైతే బ్లౌజ్ చాలా బాగా నచ్చేసింది. మీలో ఎవరైనా ఈ బ్లౌజ్‌ని తీసుకుంటే మీకు ఎలా వచ్చిందన్నది మీ కామెంట్‌ని అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. బ్లౌజు ఇంకా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీ బ్లౌజ్ కలెక్షన్లోనైతే ఈ బ్లౌజ్ని అయితే యాడ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంది.
కలర్ కానీ వర్క్ కానీ చాలా బాగుందండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి అయితే 90 సెంటీమీటర్స్ అయితే ఉంది. 1 మీటర్ అయితే లేదు, 90 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్లౌజ్ను కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నేను ప్రతి ఒక్క బ్లౌజ్ గురించి అయితే జ్యువెలరీ కానీ శారీ కానీ ఇప్పుడు చూపించే బ్లౌజెస్ కానీ చాలా డీటెయిలింగ్గా అయితే చెప్తానండి. ఎందుకంటే పైన చెప్పేసి వీడియోని ఎండ్ చేస్తే చూసే వాళ్ళకు కూడా అర్థం కాదండి. మీరు ఆర్డర్ని చేసుకున్న తర్వాత నీట్గా రాకున్నా లేదా మామూలుగా చూసి మంచిగా రాదేమో అనేసి స్కిప్ చేసినా మిస్ అవుతారండి. అందుకని నేను ప్రతి బ్లౌజ్ని కానీ జ్యువెలరీని కానీ క్లియర్గా చెప్తాను. ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు మీరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే డీటెయిల్స్ మిస్ అవుతారండి, తర్వాత ఇబ్బంది పడతారు కదా. కొంచెం ఓపిక తెచ్చుకొని మీరు ఈ ఒక్క వీడియోని చూసారంటే మీకు కూడా బ్లౌజెస్ మీద అయితే మంచి క్లారిటీ వస్తుంది. నచ్చిన బ్లౌజ్ని అయితే వెంటనే ఆర్డర్ని చేసుకోవచ్చు. అందుకనేసి నేను ఇంత డీటెయిలింగ్ అయితే చెప్తున్నాను. ఇక నెక్స్ట్ బ్లౌజ్ అయితే మంచి రామా గ్రీన్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. కలర్ అయితే సూపర్గా ఉందండి. మనం పిక్లో చూసిన కలరే ఎగ్జాక్ట్గా బ్లౌజ్ అయితే వచ్చేసింది. కొంచెం కూడా డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. సేమ్ కలరే ఉందండి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను పిక్స్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. ఇక్కడ వర్క్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసిందండి. ప్రతి ఒక్క బ్లౌజ్ వర్క్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే విధంగానే తీసుకొచ్చాను. సేమ్ డిజైన్స్తో అయితే బ్లౌజెస్ అయితే ఈ వీడియోలో రాలేదండి. డిఫరెంట్ క్యాటలాగ్స్ నుంచి అయితే నేను బ్లౌజ్ కలెక్షన్ని తీసుకొచ్చాను. నేను చూపించే కలర్సే కాకుండా ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ శారీస్కి సూట్ అయ్యే కలర్ని ఆర్డర్ని చేసుకుంటారని అయితే డిజైన్కి ఒక బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత చూస్తున్నారు కదా, 11.5 ఇంచెస్ అయితే ఉందండి. సరిపోతుంది మన హ్యాండ్ చుట్టుకొలతకైతే. ఇక్కడ పొడవు కూడా చూస్తున్నారు కదా, 9 ఇంచెస్ అయితే ఉందండి. 9 ఇంచెస్కి 1 పాయింటే తక్కువగా ఉంది. దగ్గరగా 9 ఇంచెస్ వచ్చేస్తుంది హ్యాండ్ చుట్టుకొలత అయితే. ఇక్కడ ఫ్లవర్ చూస్తున్నారు కదండి, ఫ్లవర్ కూడా నీట్గా ఉంది. డిఫరెంట్ ఫ్లవర్ అండి. ఇందులో కూడా స్టోన్ ఫిట్టింగ్ కొంచెం తక్కువగానే ఉంది. స్టోన్స్ ఎక్కువగా వస్తే ఏంటంటే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, తర్వాత బ్లౌజ్ నీట్గా అనిపించదు. ఇలా మొత్తం కూడా బీడ్స్ వర్క్ వచ్చింది కదా, ఇలా రావడం వల్ల ఏంటంటే ఒక్క లైన్లోనే స్టోన్స్ ఉంటాయి. మీరు ఒక గమ్ము బాటిల్ని తీసుకొని దగ్గర పెట్టుకున్నారంటే ఇలాంటి బ్లౌజెస్ ఎన్ని తీసుకున్నా కానీ స్టోన్స్ ఊడిపోతే ఒక్క లైన్ గీసి మనం ఆ స్టోన్స్ని అతికించుకున్నామంటే గట్టిగా స్టిక్ అయిపోతాయండి. ఇక హ్యాండ్కి అయితే నీట్గా వచ్చేసింది కదా వర్క్. ఇక్కడ బ్యాక్ నెక్ కూడా చూడండి, బ్యాక్ నెక్ కూడా మంచి వర్క్ అయితే వచ్చేసింది. నీట్గా ఉందండి, సింపుల్గా ఉంటుంది. హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ వద్దు, సింపుల్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఈ బ్యాక్ నెక్ డీప్ను కూడా చూస్తున్నారు కదా, 9.5 ఇంచెస్ అయితే ఉందండి. 10 ఇంచెస్ ఏం లేదు, 9.5 ఇంచెస్ ఉంది. మీడియం నెక్ పెట్టే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వర్క్ కూడా మంచిగా వచ్చేసిందండి. ఇందులో మొత్తం కూడా గోల్డ్ పూసలతో కుట్టేసి ఉంది. మధ్యలోనైతే గోల్డ్ కలర్ కుందన్స్ అయితే అతికిచ్చున్నాయి. ఈ నెక్ పక్కన కూడా చూస్తున్నారు కదా, పూసలతో అయితే చిన్న ఫ్లవర్స్ టైప్ అయితే బూటీ వర్క్ అయితే వచ్చేసిందండి. నీట్గా ఉందండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా 6.5 ఇంచెస్ వరకు అయితే వర్క్ వచ్చేసింది. ఈ వర్క్ కూడా క్రాస్ కటింగ్లోనే వచ్చేసిందండి. స్ట్రైట్ అయితే ఏం రాలేదు, చక్కగా తీసేసుకోవచ్చు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి. మనకి 400 రూపీస్ లోపే ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి ఈ బ్యాక్ సైడ్ కూడా చూసేయండి, నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ వర్క్ వచ్చేసి అయితే మనకి ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటుంది కదండి, మనం చీర కొంగులకి ఓవర్లాక్ చేయించుకుంటాం కదా, ఆ థ్రెడ్తో అయితే ఇక్కడ వర్క్ వచ్చేసిందండి. ఈ బ్లౌజ్ లెంత్ కూడా 90 సెంటీమీటర్స్ అయితే ఉందండి, 1 మీటర్ అయితే లేదు. కలర్ అయితే సూపర్గా ఉందండి. మంచి రామా గ్రీన్ షేడ్లోనైతే వచ్చేసింది. మనకి చాలా శారీస్కి అయితే ఈ బ్లౌజ్ సూట్ అవుతుంది. ఇక నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే మంచి రాయల్ బ్లూ షేడ్లోనైతే బ్లౌజ్ని తీసుకొచ్చేసాను. అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉండే విధంగా అయితే ఈరోజు బ్లౌజెస్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఈ బ్లౌజ్ మీద వచ్చిన హ్యాండ్ వర్క్ కూడా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అండి. ఇక ఈ హ్యాండ్ వర్క్ను కూడా క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, ఫ్లవర్ డిజైన్ అయితే నీట్గా ఉందండి, డిఫరెంట్గా వచ్చేసింది. అంతా కూడా మనకి గోల్డ్ పూసలతో అయితే వర్క్ ఉంటుందండి. మగ్గం వర్క్లో వచ్చే పూసలు ఉంటాయి కదా, వాటితోనే ఈ వర్క్ వచ్చేసింది. షుగర్ బీడ్ వర్క్ అంటాం కదా, వాటితో వర్క్ వచ్చేసింది. మధ్యలో ఇక్కడ లీఫ్ టైప్ డిజైన్ అవుపిస్తుంది కదా, ఇందులోనైతే గోల్డ్ జెరీ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో అయితే వర్క్ వచ్చేసిందండి. ఇక్కడ గోల్డ్ జరీనేనండి, థ్రెడ్ కాదు. ఇందులో దారాలు రావు. మనకి బయట చీర కుర్చీలు కుట్టేటప్పుడు కూడా మనకి వాటికి చుట్టడానికి అయితే థ్రెడ్ వస్తుంది కదా, జరీ థ్రెడ్, అదండి. నీట్గా వచ్చేసింది. ఇక్కడైతే స్టోన్ ఫిట్టింగ్ వర్క్ అయితే ఎక్కువ రాలేదండి, స్టోన్స్ అంటించుంటాయి కదా, ఇక్కడ ఒక లైన్ మాత్రమే వచ్చేసింది హ్యాండ్కి. పైన ఫ్లవర్లో ఒక రౌండ్ అయితే వచ్చేసింది. అంతకు మించి వైట్ స్టోన్స్ అయితే ఎక్కువగా లేవండి. మంచి నీట్ ఫినిషింగ్తో ఉంది వర్క్ అయితే. హెవీగా వద్దు, సింపుల్గా ఉండాలి మాకు అనుకున్న వాళ్ళైతే
ఈ బ్లౌజ్ని అయితే తప్పనిసరిగా తీసుకోండి. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలతను కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి కూడా దగ్గరగా 11 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. చక్కగా సరిపోతుంది. 11 ఇంచెస్ అంటే ఎవరి హ్యాండ్కైనా సెట్ అవుతుంది. ఇక్కడ పొడవు కూడా వచ్చేసి 9 ఇంచెస్ అయితే ఉంటుంది. మరి ఎక్కువ అయితే ఏం రాదు, అలానే తక్కువ కూడా రాదు. 9 ఇంచెస్ వరకు అయితే ఈ వర్క్ వచ్చేసింది పొడవు. ఇక్కడ వచ్చిన వర్క్ కూడా నీట్గా ఉందండి. ఎక్కడ పూసలు ఊడినట్టుగా కానీ స్టోన్స్ పోయినట్టుగా కానీ లేదండి. నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. 2 హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే నీట్గా ఉంది. చక్కగా ఈ బ్లౌజ్ని కుట్టించుకుంటే మాత్రం లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ క్యాటలాగ్లోనైతే కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక్కసారి చూడండి. మీ శారీస్కి ఏదైనా బ్లౌజ్ కలర్ సూట్ అవుతుంది అనుకుంటే మాత్రం ఆర్డర్ని చేసుకోండి. ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఫ్లవర్లో కూడా మొత్తం అయితే మనకి షుగర్ బీట్స్ ఉంటాయి కదా, వాటితో అయితే స్టిచ్చింగ్ వచ్చిందండి. వైట్ స్టోన్స్ అయితే ఒకటే లైన్లో అతికిచ్చున్నాయి, కానీ మొత్తంగానైతే వర్క్ నీట్గా వచ్చేసిందండి. హైలీ రికమెండ్ చేస్తానండి. అంత మంచిగా ఉంది ఈ వర్క్ అయితే. బ్యాక్ నెక్కి వచ్చిన వర్క్ను కూడా చూసేద్దాం. ఇక్కడ సింపుల్గా వచ్చేసిందండి. బ్లౌజ్ నిండుగా కూడా వర్క్ అయితే ఉంటుంది, కానీ ఈ నెక్ చుట్టూ వచ్చిన వర్క్ ఉంది కదా, సింపుల్గా ఉంటుంది. మనకి షుగర్ బీడ్స్తో అయితే ఒక 3 లైన్లలో వర్క్ వచ్చేసి చుట్టూ కూడా మళ్ళీ చిన్న లీవ్ డిజైన్ టైప్లోనైతే వర్క్ ఉంటుంది. మధ్యలో మొత్తం కూడా గోల్డ్ కుందన్స్తో అయితే అతికిచ్చున్నాయి. ఈ సైడ్కు చూస్తున్నారు కదా, పూసలతో అయితే చిన్న బూటీ వర్క్ అయితే వచ్చేసింది. బ్లౌజ్కి అయితే నిండుగా ఉంటుందండి. లుక్ అయితే చాలా బాగుంది. వర్క్ నీట్గా ఉంది. సింపుల్గా వేయాలి మగ్గం వర్క్ బ్లౌజులు అనుకున్న వాళ్ళకైతే ఈ బ్లౌజులు అయితే చాలా బాగుంటాయండి. అన్నీ కూడా హెవీ వర్క్తో వేసిన లుక్ అయితే రాదండి. కొన్ని శారీస్కి అయితే ఇలా సింపుల్ వర్క్తో వేస్తేనే లుక్ బాగుంటుంది. ఇక చూస్తున్నారు కదా, మొత్తం కింద వచ్చేసి ఇంత వెడల్పులో కూడా మనకి ఈ బూటీ వర్క్ అయితే వచ్చేసిందండి. నీట్గా ఉంది. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మనకి 400 రూపీస్ లోపే ఈ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. 400 to 450 రూపీస్ లోపే ఉంటుంది, కానీ ప్రైస్ అయితే ఇంకెక్కువ ఏమి ఉండదు. ఫ్రంట్ నెక్ కూడా చూస్తున్నారు కదా, మనకు బ్యాక్ నెక్లో వచ్చిన వర్క్ ఉంది కదా, అదే విధంగానైతే ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ క్రాస్ కటింగ్లోనే ఈ డిజైన్ కూడా వచ్చేసింది. 6.5 ఇంచెస్ అయితే నెక్ డీప్ ఉంటుందండి. ఇక బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ థ్రెడ్తో అయితే వర్క్ వచ్చేసిందండి. మనం ముందు చూసిన బ్లౌజ్కి అయితేనేమో ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో అయితే వచ్చేసింది. ఇక్కడ మాత్రం మామూలు థ్రెడ్తోనే ఈ వర్క్ అయితే ఉంది. నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసిందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీకు నచ్చిన బ్లౌజ్ కలెక్షన్ కానీ జ్యువెలరీ కలెక్షన్ని కానీ విష్ లిస్ట్లో పెట్టయితే లేట్ చేయకండి. వెంటనే నచ్చిన వాటిని అయితే ఆర్డర్ని చేసుకోండి. రీసెంట్గా మీషోలోనైతే ఏ ప్రోడక్ట్స్ అయినా తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుతున్నాయండి. రీస్టాక్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకనేసి నచ్చిన కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి. డార్క్ వైలెట్ షేడ్ కలర్ ఉన్న బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసానండి. కలర్ అయితే సూపర్గా ఉందండి. మనం మీషోలో పిక్లో ఏ విధంగా చూసామో అదే కలర్ అయితే అదే డిజైన్తో అయితే ఈ బ్లౌజ్ వచ్చేసింది. వర్క్ కూడా డిఫరెంట్గా ఉందండి. ఈరోజు షేర్ చేసిన బ్లౌజెస్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. ఇక ఈ బ్లౌజ్కి వచ్చిన హ్యాండ్ వర్క్ని అయితే చూసేద్దాం. ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, హ్యాండ్కి వచ్చిన కింది వర్క్ చూడండి. ఇక్కడ 3 లైన్స్లోనైతే బీడ్స్ వచ్చాయండి. షుగర్ బీడ్స్ అలాగే మామూలు బీడ్స్తో అయితే ఈ వర్క్ ఉంటుంది. పైకి వచ్చేసేసరికి ఇలా క్రాస్గానైతే తీగల డిజైన్ ఉంటుంది కదా, ఆ విధంగానైతే సైడ్కి లీవ్స్ వచ్చిన విధంగా కుందన్స్ అంటించున్నాయండి. ఇక్కడ వచ్చిన ఈ వర్క్ అయితే నీట్ ఫినిషింగ్తో ఉందండి. ఎక్కడ బీడ్స్ ఊడిపోవడం కానీ వర్క్ ఫినిషింగ్ నీట్గా లేదని అయితే ఏమీ లేదండి. మంచిగా వచ్చేసింది వర్క్ అయితే. ఇక్కడ ఫ్లవర్ కూడా చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిజైన్లోనైతే ఇక్కడ వచ్చేసింది. ఇందులో ఒక లైన్లోనైతే చూడండి వైట్ స్టోన్స్ అతికిచ్చున్నాయి. ఇక్కడ సెంటర్లో వచ్చేసి కూడా మళ్ళీ ఒక లైన్ వైట్ స్టోన్స్ ఉన్నాయి. వైట్ కుందన్స్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా ఎక్కువ ఏం ఊడడం లేదు. చూడండి ఈ విధంగా రబ్ చేస్తున్నాను కదా, మరీ ఊడడం లేదు. 1 టైం మీరు వేసి తీయడం వల్ల ఏమైనా ఊడిపోయినా కానీ మీరు ఒక్క గమ్ బాటిల్ అయితే తీసుకోండి. 20 రూపీసే ఉంటుంది. ఎక్కడైనా స్టోన్స్ ఊడినట్లు అనిపిస్తే వెంటనే స్టిక్ చేసుకున్నారంటే మళ్ళీ అయితే ఊడవు. ఇక కిందికైతే ఇలా హ్యాంగింగ్ అయిన టైప్లోనైతే రౌండ్గా డిజైన్ వచ్చేసింది కదా, ఇక్కడ కింద కూడా కుందన్స్ అయితే అంటించున్నాయండి. చుట్టూ కూడా పూసల వర్క్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ కూడా మరి వెయిట్ అయితే ఏం లేదండి, లైట్ వెయిట్గానే ఉంది. ఓవర్ వెయిట్ అయితే లేదు. పూసల వర్క్ తక్కువగానే ఉంది కాబట్టి అంత వెయిట్ అయితే ఉండదు. ఈ ఫ్లవర్ చుట్టూ కూడా బూటీ వర్క్ అయితే వచ్చేసిందండి. చిన్న బూటీ వర్క్ వచ్చింది కదా, ఇవన్నీ కూడా పూసలతో కుట్టినవే, ఎక్కడ అంటించినవి అయితే కాదు. ఈ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి కూడా మనకి 11 ఇంచెస్ అయితే ఉంటుందండి. 11 ఇంచెస్ టు 11.5 ఇంచెస్ అయితే ఉంటుంది. చక్కగా హ్యాండ్ చుట్టుకొలతకైతే సరిపోతుంది. చెప్పాను కదా 11.5 ఇంచెస్ అయితే ఉంది. మనకి హ్యాండ్ చుట్టుకొలతకైతే వచ్చేస్తుంది.
హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 9 ఇంచెస్ ఉందండి. చక్కగా ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకున్నా సరిపోతుంది. నీట్గా వచ్చేసిందండి వర్క్ అయితే. ఇప్పుడు నేను చూపించే కలర్ కాకుండా ఇందులోనైతే కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఒక్కసారి మీరు క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూసారంటే మీ శారీస్కి సూట్ అయ్యే కలర్ని అయితే చూసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ బ్లౌజ్ కలర్ అయితే చాలా బాగుందండి. డార్క్ వైలెట్ షేడ్ కలర్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. సూపర్గా ఉంది కలర్ అయితే. బ్యాక్ నెక్ డిజైన్ కూడా చూసేద్దాం. ఇక్కడ సింపుల్గా వచ్చిందండి బ్యాక్ నెక్ డిజైన్ అయితే. మరి హెవీగా ఏం రాలేదు. ఒక 3 వరుసలలోనైతే ఈ పూసలు కుట్టేసి ఉన్నాయి. సైడ్కి చిన్న చిన్నగా ఇలా రౌండ్గా వచ్చింది కదా, హాఫ్ రౌండ్ ఆ టైప్లో వచ్చేసి మధ్యలోనైతే కుందన్స్ అంటించి ఉన్నాయండి. నీట్ ఫినిషింగ్తో ఉంది. నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. నీట్గా ఉంది వర్క్ అయితే. లైట్ వెయిట్గా ఉంటుందండి. హెవీ వర్క్ రాలేదు కాబట్టి బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న బూటీ వర్క్ వచ్చింది కదా, నీట్ ఫినిషింగ్తో అయితే ఉందండి. నెక్ డీప్ ఎంత ఉందో చూసేద్దాం. ఇక్కడ వెడల్పు అయితే అవసరం లేదండి. డీప్ ఒక్కటి చూసుకుంటే చాలు. ఎంత వెడల్పు ఉన్నదని అయితే మనకేం అంత అవసరం ఉండదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మన నెక్ ఎంత వెడల్పు ఉందనే దాన్ని బట్టే స్టిచ్చింగ్ చేస్తారు. ఇక నెక్ డీప్ చూస్తున్నారు కదా, 10 ఇంచెస్ ఉంది. అన్ని బ్లౌజులకు వచ్చిన విధంగానే నీట్గా వచ్చేసింది. చక్కగా కుట్టించేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా సేమ్ మనకి బ్యాక్ నెక్లో వచ్చిన డిజైన్ టైపే వచ్చేసింది. 6.5 ఇంచెస్ వరకు అయితే ఈ వర్క్ వచ్చేసింది. నీట్ ఫినిషింగ్తో ఉందండి. ఎక్కడ ఒక కుందెన్ ఓడినట్టు కానీ, ఈ పూసలు వచ్చాయి కదా అవి ఊడినట్టు కానీ ఏం లేదండి. నీట్గా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇలా ప్లాస్టిక్ థ్రెడ్తో అయితే స్టిచ్చింగ్ అయితే ఉందండి. మగ్గం వర్క్ వచ్చేసింది. నీట్గా అయితే ఉందండి. నాకైతే బ్లౌజ్ చాలా బాగా నచ్చేసింది. ఈరోజు షేర్ చేసిన బ్లౌజ్ కలెక్షన్ అంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగా మంచి లుక్ ఉన్న బ్లౌజ్ కలెక్షన్నే నేను షేర్ చేశాను. ఇక ముందు కూడా మన ఛానల్లో అయితే ఇలాంటి బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా రాబోతుంది. మీకు మీషో నుండి ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ రివ్యూస్ కానీ, జ్యువెలరీ రివ్యూ, శారీ రివ్యూస్ కావాలి అంటే వాటి కోడ్స్ని లేదా లింక్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే డిఎం చేయండి. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అయితే లింకులు కానీ కోడ్స్ కానీ రావడం లేదండి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మన ఛానల్ని డైలీ ఫాలో అవుతున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వీడియో రాకముందే ఇన్స్టాగ్రామ్లోనైతే వచ్చేస్తుంటాయి. మీరు రివ్యూ చూసే ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే మీరు డిఎం చేశారంటే నేను వెంటనే లింక్ని అయితే సెండ్ చేస్తాను. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ ఇలాంటి కొత్త కలెక్షన్ మన ఛానల్లో వచ్చేస్తూనే ఉంటుంది. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.